పరమాత్మను తెలుసుకోవాలంటే కుటుంబ బంధాలను వదిలేయాలా, లేదా గృహస్థులుగా ఉంటూనే ఆ పరమాత్మను తెలుసుకోవచ్చా? తెలుసుకోవచ్చు అంటే ఎలా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలని ప్రతి మనిషి చాలా ఆతృతగా ఉంటాడు. ఒకసారి ఒక రాజు తన మంత్రిని, గృహస్థునిగా ఉంటూనే పరమాత్మను తెలుసుకోవచ్చా అని అడిగాడు. అవును రాజుగారు, ఆ విధంగా కూడా అవకాశం ఉంది అని మంత్రి అన్నాడు. ఎలా అని రాజు అడిగాడు. మీ ప్రశ్నకు సమాధానం ఒక మహాత్ముడు ఇవ్వగలడు అని మంత్రి చెప్పాడు. మహారాజు ఆ మహాత్మను కలవాలనుకున్నాడు. మరుసటి రోజు ఆ మంత్రి ఆ మహారాజును ఒక దట్టమైన అడవి దగ్గరికి తీసుకెళ్లి, మహారాజా, ఆ మహాత్ముని కలవాలంటే ఈ అడవిలోని దారి గుండా వెళ్తూ ఏ చిన్న క్రిమి కీటకానికి కూడా హాని తలపెట్టకూడదు. వాటికి హాని జరిగితే ఆ మహాత్ముడు శాపాన్నిస్తాడు అన్నాడు. రాజు సరే అన్నాడు. మహారాజు ఆ మహాత్ముని వద్దకు వెళ్లి నమస్కరించాడు. ఆ మహాత్ముడు రాజును సత్కరించి వచ్చిన కారణం అడిగాడు. రాజు తన ప్రశ్నని అడిగాడు. అప్పుడు ఆ మహాత్ముడు, రాజా, మీరు వచ్చిన దారి వెంట మీరేమేమి చూశారు అన్నాడు. మహాత్మా, మీరు శాపం ఇస్తారన్న భయంతో క్రిమి కీటకాలకు హాని జరుగుతుందేమోనన్న ధ్యాసలోని ఉండిపోయాను. అందువల్లనే దారి వెంట చుట్టుపక్కల ఏమున్నాయో కూడా గమనించలేదు అన్నాడు. అప్పుడు ఆ మహాత్ముడు పెద్దగా నవ్వుతూ, మహారాజా, ఇదే మీ ప్రశ్నకు సమాధానం అన్నాడు. మనిషి గృహస్థునిగా ఉంటూ దేవుడు శిక్షిస్తాడనే భావనతో దుష్కర్మలను చేయకుండా సత్కర్మలను చేస్తూ పరమాత్మని చేరుకోవచ్చు అన్నాడు.